సార్ 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు గూగుల్ డేటా సెంటర్ మీద. అయితే దీని మీద అప్పటి వరకు వైసీపీ స్టాండ్ ఒకలా ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒకలాగా. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది దీనికి ఆద్యం పోసింది. అంటే దీనికి ఆద్యుడిని నేనే అంటూ కూడా ఆయన తన ప్రెస్ మీట్లో చెప్పారు. ఏంటి సార్, అప్పుడు అదానీ డేటా సెంటర్ పెట్టడానికి ఆయన ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో గూగుల్ డేటా సెంటర్ మీద జరుగుతున్న రచ్చ అటు రెండు పార్టీల మధ్య కూడా మేమంటే మేమని అనుకుంటున్నారు. వాస్తవంగా ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ అంతకు ముందు ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్ కానీ దీనికి రెండింటికి వ్యత్యాసం ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటంటే దీని మీద? కానీ జగన్మోహన్ రెడ్డి గారి జట్టు ఇటు తెలుగుదేశం జట్టు రెండు విభిన్నమైనటువంటి వర్గాలు. ఇవి ఓ రకమైనటువంటి ఒక ఆవేశంతో ప్రేరేపితం అవుతాయి. వాళ్ళకి సమయానుకూలంగా మాట్లాడటం, సమయానికి డ్రైవింగ్ తిప్పేయటం చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. నన్ను ఏమన్నా అనేది మర్చిపోయి ఈవేళ అన్నదాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి అంటారు వాళ్ళు. డేటా సెంటర్ పెట్టడంలో ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఉండవు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 300 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్ని అదానితో స్టార్ట్ చేయబోయి అట్ ది సేమ్ టైము 25,000 ఉద్యోగాలు ఉన్నటువంటి ఐటీ పార్క్ నువ్వు ఇక్కడ పెడితేనే నువ్వు డేటా సెంటర్ పెట్టుకో, అప్పుడు మాత్రమే నేను నీకు ల్యాండ్ ఇస్తానని చెప్పేసి అదానిని ఒప్పించి అన్ని చేసి నేను చేసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు మొత్తం ల్యాండ్, తర్వాత కన్సెషన్స్, ట్యాక్స్లో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ మొత్తం అన్ని కూడా వదిలేసి మొత్తం విశాఖలో ఉన్నటువంటి ఒక ఏరియాని వాళ్ళకి ధారాదత్తం చేసేసి తిరిగి ఐటీ పార్క్ని అంటే ఐటీ డెవలప్మెంట్ సెంటర్ని కాకుండా కేవలం డేటా సెంటర్ని మాత్రమే తీసుకొచ్చి ఏ రకమైనటువంటి కొత్త ఉద్యోగాల కల్పనకి ఛాన్స్ లేకుండా వీళ్ళు మొత్తం దీన్ని మనకున్నటువంటి స్టేక్ని పట్టుకెళ్ళి వాళ్ళకి కాళ్ళ దగ్గర పెట్టేస్తారు. ఈయన చేయాల్సినటువంటి బార్గెనింగ్ సరిగ్గా చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు అన్నారు. ఒక టీం ఉంటుంది వాళ్ళకి సెపరేట్గా. ఆ టీం వేరే, ఇవన్నీ క్యాస్ట్ బేస్డ్ టీంలు ఇవన్నీ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్యం ఇది. రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి, కమ్మోళ్ళంతా చంద్రబాబు నాయుడు. నికృష్టమైనటువంటి వలయం ఇది. ఇక్కడ ఒక రకమైనటువంటి వాస్తవికత, ఒక రకమైనటువంటి న్యాయం, ఒక పద్ధతి, ఒక హుందాతనం వీటికి చోట్లేదు. మన రాష్ట్రంలో వరకు ఇంక చోట్లేదు. వీళ్ళకి ఇంకా ఏ రకమైనటువంటి జ్ఞానం కానీ, సిగ్గు, లజ్జ ఇలాంటి పదాలు వదిలేశారు టోటల్గా. అంతేకాదు ముందు రోజు వరకు అలా అన్నారు. ఈయన ఎప్పుడైతే అదానీ సెంటర్, అదానీ గూగుల్ పార్ట్నర్షిప్ ఉంది, అక్కడ అదానీ నువ్వు దాచేస్తున్నావు, గూగుల్ మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నావు, అదానీని పైకి తెచ్చినట్టయితే నా పేరు కూడా పైకి వస్తుంది అనేటటువంటి మాట ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడైతే తెచ్చారో తెచ్చిన వాడికే ఉంటుంది తప్ప ఇప్పుడు ఇది వరకు ఏదో చేశారని చెప్పి అంటే చేసినప్పుడు అప్పుడే స్టార్ట్ చేయాల్సింది. అవ్వలేదు కదా, ఎప్పటి పనే మొదలు పెట్టాలి. అయిపోయింది. ఇప్పుడు 2023లో చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు తర్వాత ఏడాది పాటు ఉన్నారు కదా మీరు, ఏం అవ్వలేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు 130,000 కోట్లు, $15 బిలియన్ తోటి కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాని యొక్క పర్యవసానాలు, తర్వాత వాతావరణం మీద లేకపోతే పరిసరాల మీద దాని యొక్క ఎకో బ్యాలెన్సింగ్ సిస్టమ్ అది ఎలా ఉంటుందో ఆ యాంగిల్లో మాట్లాడాలి. అది ఉండదు. అది లేకుండా శాస్త్రవేత్తలు మాట్లాడాల్సినటువంటి మాటలు రాజకీయవేత్తలను, ఏంటిది గల్లీలో వ్యక్తులు లాంటి వాళ్ళు, మామూలు ఈ వాస్తు పండితులు మాట్లాడాల్సినటువంటి మాటలేమో శాస్త్రవేత్తలు, పురోహితులు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా శాస్త్రవేత్తలు, మనం టెక్నీషియన్స్ చేసేటటువంటి దౌర్భాగ్యం మన దేశంలోనే ఉందని ఎక్కడా లేదు. ఇది ఇక్కడే ఉంది. అంచేత ఒకరి రంగంలోకి మరొకరు వెళ్ళిపోవటం అంత కరెక్ట్ కాదు. డేటా సెంటర్ వరకు ఏం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా క్రెడిట్ అయితే వీళ్ళకే వెళ్ళిపోద్ది. కూటమి కాదు, ఇంకేమీ కాదండి. కూటమి ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళిద్దరికి వెళ్ళిపోద్ది. ఏం చేసినా సరే వాళ్ళిద్దరికే క్రెడిట్ వాళ్ళ ఖాతాలో పడిపోయింది ఆల్రెడీ, బయటికి రాదు అది. ఇంక మిగిలినటువంటి దాన్ని వాళ్ళకి మిగతాది కవర్ చేసేస్తారు. ఇంక మరొకటి ఉన్నాడు, మరొకటి దీనికి వాళ్ళ కృషి కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఇస్తారా క్రెడిట్? ఎవరు? అయితే ఇక్కడ 130,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నిజంగా పెడితే కనుక దాని ఇంపాక్ట్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ అనేక రకాలుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము మరి పవర్ కన్జంప్షన్లో కానీ, లేకపోతే వాటర్ కన్జంప్షన్లో కానీ ఆ వచ్చేటటువంటి ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి, మిగిలినటువంటి ఆ జనావాసాల మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటిది
ఒక పర్యావరణ శాస్త్రవేత్త చెప్పాలి, ఒక టెక్నీషియన్ చెప్పాలి. అవును. వాళ్ళు చెప్పట్లేదు. ఇతర దేశాల్లో డేటా సెంటర్లు పెట్టడానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పేసి మనం చదువుతున్నాం. ఈ నేపథ్యంలో చదువుతున్నాం. అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, నిజానిజాలు ఏంటనేటటువంటిది మనకి పెద్ద శాస్త్రవేత్తలు చెప్పాలి. అవును. వాళ్ళ మాటలు చెప్పరు, చెప్పిన ఎవరు వినరు. దౌర్భాగ్యం ఏంటంటే వినాల్సినటువంటి వాడు మనకి పెన్సిల్ వాడు కనిపెట్టడో తెలియదు, లూయిస్ పాస్టర్ ఎవరో తెలియదు. మనకి ఎంతసేపు వేణుస్వామి చెప్పేటటువంటి పనికిమాల జ్యోతిషను, వాడు పెట్టినటువంటి ముహూర్తమును, ఇవే లెక్క. దౌర్భాగ్యం ఇది. ఈ స్థితి జనంలోనూ మారాలి, ఇటు పెద్ద వర్గాల్లో కూడా మారాలి. ఇది మారితే తప్ప మనకి అనుమతి తెలియదు. డేటా సెంటర్ వరకు ఆయన క్రెడిట్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఆయన అనవసరమైన ప్రయత్నం అది. ఆయనకు రాదు క్రెడిట్. ఏం చేసినా అది ఈయనకి వెళ్ళిపోద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.